మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అక్క, ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఏంట్రా? అక్క, హ్యాపీ బర్త్డే టు యూ అక్క. నీకు కూడా హ్యాపీ బర్త్డే రా. అయ్యో అయ్యో అయ్యో, నేనెంత పాపిష్టిదాన్ని. నా పిల్లలు పుట్టినరోజు నేనే మర్చిపోయానే. నీతో ఇల్లు ఉడిపిస్తున్నాను. పాప నన్ను ఊరికే వదలదు, నా చేతులు పడేలా చేస్తుంది. ఇలా ఇవ్వు బంగారు తల్లి, ఎలాగోలా నేనే ఊడ్చుకుంటాను. అమ్మా, నా పుట్టినరోజు నేనే మర్చిపోయాను. నీకెలా గుర్తుంటుంది చెప్పు? ఇందులో నువ్వు అంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫీల్ అవ్వకపోవడం ఏంటే? బర్త్డేని మర్చిపోవడం బాధ్యత లేని తరం కదూ. సరే సరే, వెళ్ళండి. వెళ్ళి చక్కగా స్నానాలు చేసి రెడీ అవ్వండి. సరేనా? వెళ్ళండి 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 బంగారు తల్లి, వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళు వెళ్ళు, వెళ్ళండి నాన్న. నా దరిద్రం కోసమే మీరు ఈ భూమి మీద పుట్టినట్టున్నారు. పైగా మీకు పుట్టిన రోజులు, వేడుకలు, విషెస్ అంత నా కర్మ. అమ్మ నా బంగారు కొండలో ఈ అమ్మతోనే దాగుడు మూతలా. ఆగమని చెప్తున్నాను కదా, ఆగు. కన్ను పిల్లలు ఎలా ఉన్నారో, ఎలా ఉంటారో వాళ్ళని ఒకసారి చూడాలనిపిస్తుంది. వాళ్ళ పేర్లేంటో, ఎవరి పోలికలతో ఉంటారో. నా కొడుకు గుణాల, నా కూతురు నాలా ఉన్నారా? చిన్న, ఈ డ్రెస్సుల్లో మీరు ఎంత బాగున్నారో. కరెక్ట్ గా సూట్ అయ్యాయిరా. రే, ఇలాంటి మీరు 100 పుట్టినరోజులు చేసుకోవాలి. మీరిద్దరూ చల్లగా కలకాలం సంతోషంగా ఉండాలి. అవునరా, అమ్మమ్మ కోరికే నా కోరిక. మీరు సంతోషంగా ఉంటే నాకు
కావాల్సింది ఏమీ లేదు. మధు, చిన్న అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకొనిరా. బర్త్డే బ్లెస్సింగ్స్ అమ్మ నాన్న ఇద్దరి దగ్గర తీసుకుంటే బాగుంటుంది, కానీ అమ్మ ఒక్కదాని దగ్గర తీసుకుంటే ఏం బాగుంటుంది? అవునక్క, నువ్వు చెప్పింది చాలా కరెక్ట్. సర్లే, నా ఆశీర్వాదం తీసుకోకపోయినా అమ్మమ్మ దగ్గర తీసుకోండి. అక్కర్లేదులేమ్మా. మీ అమ్మ ఆశీర్వాదమే వద్దనుకున్న వాళ్ళకి నా ఆశీర్వాదం మాత్రం ఎందుకు? మీరు సంతోషంగా ఉంటే చాలు. నా ఆశీర్వాదాలు మీకు ఎప్పుడూ ఉంటాయి. ఏముంటాయో ఏముండవో రేపటి సంగతి దేవుడెరుగు. మేమిప్పుడు మాత్రం సంతోషంగా లేము. ఏదో తను బలవంతం చేయడం వల్ల ఈ డ్రెస్సులు వేసుకున్నాం. మేమిప్పుడు వెళ్ళి తీసేస్తాం. అవును, మామూలు డ్రెస్సులు వేసుకుంటావు, ఇవేమీ అవసరం లేదు. మా నాన్న ఎవరో తెలియకుండా ఇలా బర్త్డే జరుపుకోవడం మాకు ఇష్టం లేదు. అరే ప్లీజ్ రా, అలా అనకండి. ఇది చూడండి, ఈ డ్రెస్సులతో పాటు మీ ఇద్దరికి సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను. ఉండండి ఒక నిమిషం. ఇది చూడు, నువ్వు వేసుకుంటేనే ఈ జ్యువెలరీకి అందం వస్తుంది. ఎంత బాగుంటుందో తెలుసా? నీకు ఇంకా బాగుంటుంది. బాగుంది కదా? రా. చెప్పవే, బాగుంది కదా? హ? ఉండు, నేనే వేసి చూపిస్తాను. చూసావా ఎంత బాగుందో? మా గుండెల మీద జ్యువెలరీ వేస్తే సరిపోదమ్మా. మా నాన్న ఎలా ఉంటారో మా గుండెల్లో నింపుకోవాలి. మీ పుట్టినరోజు నాడు మిమ్మల్ని ఏమీ అనకూడదని అది మీ మీద ఇంత ఆపేక్ష పెడుతుంటే ఎందుకే ఇలాంటి మాటలు మాట్లాడి దాన్ని ఇంకా బాధ పెడతావు? మా బాధ మాది. ఏంట్రా నీ బాధ? నీకేం తీసుకురాలేదనా? ఉండు, రా చూపిస్తాను. పదా. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, చూసుకో. నిదానంగా రా. అటు చూడు, అదెవరి బైకో కాదురా, నీకోసమే తెచ్చాను. నీ బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వాలని 4 రోజుల క్రితమే బుక్ చేశాను. ఈ రోజు నుంచి అమ్మ గిఫ్ట్ గా ఇది నేను నీకు ఇస్తున్నాను. నువ్వు హ్యాపీయే కదా? దీని పిల్లలు కాదు అని తెలిసినా ఇది వీళ్ళ కోసం ఎంత తాపత్రయపడుతోంది. ఇదిగో తీసుకో. తీసుకోరా. ఏంటి, నేనిచ్చిన గిఫ్ట్ నీకు నచ్చలేదా? పోనీ వేరే ఇంకేమైనా నీ మనసులో ఉన్నాయా? మీరేం కావాలన్నా కొనిస్తాను. అమ్మ దగ్గర మొహమాట పడాల్సిన అవసరం లేదురా. జనని, నీకు వాళ్ళ వాలకం అర్థం కావడం లేదా? నువ్వు తెచ్చినవి వాళ్ళకి నచ్చకపోవడం కాదే, వీళ్ళు నువ్విచ్చినవి పుచ్చుకోవాలనుకోవడం లేదు. అదేంటి, అలా అంటావు? నువ్వు తెచ్చినవి వాళ్ళకి నచ్చకపోవడం కాదే, వీళ్ళు నువ్విచ్చినవి పుచ్చుకోవాలనుకోవడం లేదు. నువ్వు తెచ్చినవి వాళ్ళకి నచ్చకపోవడం కాదే, వీళ్ళు నువ్విచ్చినవి పుచ్చుకోవాలనుకోవడం లేదు.
నువ్వు ప్రేమ చూపిస్తుంటే వీళ్ళు అలక కురిపిస్తున్నారు. అవును, మేము అలాగే చూపిస్తున్నాం. మేం కోరుకునేది వేరు, మేము అడుగుతున్నది వేరు. ఏదో లంచాలు ఇచ్చి పనులు చేయించుకున్నట్టు జ్యువెలరీ ఇచ్చి బైకులు ఇచ్చి మా నాన్న గురించి అడగద్దంటే మాత్రం మేము సైలెంట్ గా ఉండలేం. మా మనసులో ఉన్నది, మేము కోరుకునేది మా నాన్ననే. ఇలాంటి ఆర్టికల్స్ ఇచ్చి ఆయన్ని బ్యాలెన్స్ చేయలేవు. ఏవేవో లంచాలిచ్చి మా నాన్న మీద ప్రేమ మరిపించలేవమ్మా. నేను మిమ్మల్ని మరిపించే ప్రయత్నం చేయట్లేదే. మీ మీదున్న ప్రేమతోనే చేస్తున్నాను. అయినా ఇప్పుడు ఎందుకు ఇంత పెద్ద పెద్ద మాటలు? ఈరోజు మీ బర్త్డే, మీరు హ్యాపీగా ఉండాలి. మేము హ్యాపీగా ఉండేది మా నాన్న ఎవరో తెలిసాకే. నిన్ను అడిగి అడిగి నీ మీద అరిచి అరిచి మాలో ఓపిక చచ్చిపోయింది. సంతోషం అనేదే లేకుండా పోయింది. నువ్వు అర్జెంటుగా నీ డ్రామా కంప్లీట్ చేసుకుంటే మా పనులు మేము చేసుకుంటాం. మీరు ఏమన్నా అనుకోండి, కానీ నేను మీ ఇద్దరికి ఇష్టమైనవి చాలా ఐటమ్స్ ప్రిపేర్ చేశాను. సరే, కాసేపు అలా కూర్చోండి. నోరు తీపి చేసుకున్న తర్వాత మీ పనులు మీరు చేసుకోవచ్చు. మీరు నా పిల్లలే. మీరేమన్నా కూడా నేను బాధపడను. ఈరోజు మాత్రం మీరు డల్గా ఉండొద్దు, సరేనా? నా కోసం ఈ ఒక్కరోజు మీరు సంతోషంగా ఉండండి. రండి. మేము వస్తాం, మీరు వెళ్ళండి. సరే సరే, నేను మీకోసం అన్ని రెడీ చేస్తూ ఉంటాను, మీరు వచ్చేసేయండి.
ధరణి ధరణి ప్లీజ్ ప్లీజ్ అక్క అక్క ఏమైంది అక్క అక్క ఏమైంది అమ్మా, అక్క ఏమైందమ్మా? ఏమైంది అక్క ఏమైంది? ఏమైంది? ఏమైంది అక్క ఏంట్రా నువ్వు ఇక్కడున్నావేంటి? ఆ గదిలో ఏం చేస్తున్నావురా? నేనేం చేశానక్క? ఏం చేశానని అడుగుతావేంట్రా? నువ్వేం చెయ్యకపోతే ధరణి ఎందుకు అంత పెద్దగా అరుస్తుంది? అసలు నీ ఆ గదిలో ఏం పనిరా? ఏంటక్క, ధరణి పుట్టినరోజని డ్రెస్ గిఫ్ట్ గా తీసుకొచ్చాను. ఇదిగో కవరు. గిఫ్ట్ తెచ్చిన వాడివి హాల్లో ఉండాలి, కానీ అక్క గదిలో నీకేం పని? అవునరా, నీకు గదిలోకి రావాల్సిన అవసరం ఏముంది? పిలిస్తే అదే వచ్చేది కదా బయటికి. మా ముందే ఇచ్చేవాడివి కదా. నడు బయటికి. నడురా బయటికి. అక్క బంగారు తల్లి, భయపడకమ్మా, భయపడకు. వాడు తెలివి తక్కువ వెధవ. నీకు గిఫ్ట్ ఇద్దామని వచ్చినట్టున్నాడు. పిచ్చి వెధవ. పలకరించడం రాదు, మాట్లాడించడం అంతకన్నా రాదు. లేదమ్మా, నా మీద చేయి వేయబోయాడు. పొరపాటు పడుంటావు. వాడు డ్రెస్ ఇవ్వాలనే ప్రయత్నం చేశాడేమో. నేనుండగా వాడు అంత ధైర్యం చెయ్యడు. నిజంగా అలా చేశాడంటే చెప్పు, వెంటనే వాణ్ణి పంపించేస్తాను. నువ్వు ఈ రోజు ఏడవకూడదమ్మా. నా బంగారు తల్లివి కదా. వెళ్ళు, రెడీ అయ్యిరా. వెళ్ళు వెళ్ళు. ఏంట్రా ఏంట్రా చూపు? ఆ? మూసుకొని నీ పని నువ్వు చూసుకొని వెళ్ళు, లేకపోతే వరుసకి మేనల్లుడివే, రేపు కాబోయే బామ్మర్దివని కూడా చూడను. మక్కిలు విరగొడతా. ఎవరు మక్కలు నువ్వు విరగొట్టేది? నా ఇంటికొచ్చి నా పిల్లల్నే బెదిరిస్తున్నావా? పో, అవతలకు పో. ఇంట్లోకి వచ్చే ముందు కాలింగ్ బెల్ కొట్టి రావాలన్న జ్ఞానం లేక వచ్చింది కాక అమ్మాయి గదిలో దూరతావా? నడు బయటికి, నడు. అక్క, ఈరోజు ధరణి బర్త్డే కదా, తనని బయటికి తీసుకెళ్లి సరదాగా తిప్పుదాం అనుకున్నాను. ఏంట్రా నువ్వు తిప్పేది? తిప్పడానికి తల్లి నేను లేనా? తమ్ముడు వాడు లేడా? నువ్వు తిప్పడమేంట్రా? నిన్ను చూస్తేనే భయపడి గజగజ వణికిపోతుంటే బయట తిప్పుతావా? పో అవతలకి. పోరా, పోరా, పో. పో. ఎక్కడికి డాడీ రెడీ అవుతున్నారు? హాస్పిటల్కి వెళ్తున్నాను రా. డాడీ, వేరే షర్ట్ వేసుకోండి. ఈ షర్ట్ బాలేదు, పూర్తిగా మడతలు పడి నలిగిపోయింది.
పర్లేదురా, ఏదో ఒకటి. ఏదైతే షర్ట్ మార్చగలం గాని నలిగిపోయిన మనసు మార్చగలమా? నువ్వేంట్రా నీట్గా రెడీ అయ్యావు, ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఎక్కడికి వెళ్ళేది చెప్తాను కానీ నలిగిపోయిందని బాధపడుతూ ఉంటే ఆ నలత ఎప్పటికీ పోడు డాడీ. మనం ఒక మంచి నిర్ణయానికి వస్తే ఇబ్బంది పడుతున్న మనసుని దారిలో పెట్టుకోవచ్చు. మన మనసు బాధపడుతుందని వేసుకున్న బట్టలు చెప్పవు నాన్న, మన ప్రవర్తన చెప్తుంది. మనమే మారాలి, మార్చుకోవాలి. సరేలే, ప్రయత్నం చేస్తాను. ముందు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. నేను పని మీద వెళ్తున్నాను డాడీ, నాకు కాస్త డబ్బు కావాలి. డబ్బా? దేనికి? ఈరోజు మధు చిన్నాల బర్త్డే. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ కొనివ్వాలని మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నాను. మావయ్య వచ్చాడేమో.